నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు హస్తం నేతలు కౌంటర్ ఇచ్చారు. ఒక్కసారి కూడా ఉస్మానియాలో అడుగుపెట్టని బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకులు జరిగినప్పుడు కేటీఆర్ ఎవరిని ప్రశ్నించారని బీర్లా ఐలయ్య నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టకుండా వారు కానీ వాళ్ళ తండ్రి కానీ ఆ విద్యార్థుల యొక్క కష్టాలు తెలుసుకునే విధంగా కానీ విద్యార్థుల యొక్క ఆ ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైనా వెళ్ళిపోయడానికి ఏ ఒక్క నాయకుడు కూడా సాహసించకుండా వాళ్ళ కష్టాలు వినకుండా మరి నిరంకుశిత పరిపాలన అందించి ఈరోజు గొప్పలు చెప్పుకుంటూ సరూర్ నగర్కి పోయి యువగర్జన పేరు మీద ప్రజాపాలన అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారిని నోటికి ఎంత వస్తుందంత మాట్లాడేటువంటి కేటీఆర్కు బిడ్డ ఖబర్దారు అనుకుంటున్నాం కావచ్చు. కానీ రోజు కొత్త డ్రామాలు తెరలేపిండు. మరి నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నా, కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సరూర్ నగర్లో ఎల్బీ నగర్లో కాదు పెట్టేది, నీ దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్ పెట్టాలి. నీకు ఎందుకు సిగ్గు లేదు? ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టే దమ్ము ధైర్యం నీకు లేదు. నీ పేడ్ ఆర్టిస్టులతోటి సరూర్లో నిర్వహించినటువంటి యువ సంగ్రామ సభ అది. నిరుద్యోగులు ఉన్నారా? విద్యావంతులు ఉన్నారా? ఏమో పెట్టుకొని యువకుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళా కేటీఆర్ ఈ వేరే హరీష్ రావు వీళ్ళు తప్ప వాళ్ళకు ఉద్యోగాలకు తప్పితే ఇంకా కొట్లాట ఏమీ లేదు. వాళ్ళ ఉద్యోగాల కొట్లాట ఇది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలనే కొట్లాట కాదు వీళ్ళది. వాళ్ళ ఆరాటం అంతా పోరాటం అంతా వచ్చేయండి, అరే జనం రప్పించేయండి, బాగా నిరుద్యోగుల్లో యువతలో వ్యతిరేకత ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేయండి. దేనికోసం ఆతృత? వీళ్ళ ఉద్యోగాల కోసం, ఈ దరిద్రుల ఉద్యోగాల కోసం, తెలంగాణను దివాలు తీయించిన దివానాల కోసం మనమెందుకు బలి కావాలి మిత్రులారా? వీళ్ళని పట్టించుకోకండి. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. రేవంత్ అన్న మీతో తోడుగా ఉంటాడని చెప్పి భవిష్యత్తులో మరింత మనం ఉద్యోగాలు వేసుకుందాం. ఇంతకంటే ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ దుబాయ్ శేఖర్, ఆయన ఒక పరిస్థితి ఏ రకంగా ఉందంటే అలా చాలా స్పష్టంగా కనబడుతుంది. 10 ఏళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మద్యానికి బానిసై తెలంగాణ ప్రజల్ని పట్టించుకోకుండా తన ఫార్మ్ హౌస్ లో చెట్టు కింద కూర్చొని మందు సిగరెట్ తాక్కుంటా తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయినా, తెలంగాణలో విద్యార్థులు ఇబ్బంది పడ్డా, తెలంగాణలో ఉన్న రైతులు ఇబ్బంది పడ్డా, నా మందు, నా సుట్ట, నా కుర్చీ, నా కింద ఏదైతే పని చేయడానికి ఒక వ్యక్తి అనే విధంగా కేసీఆర్ వైఖరి విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి మళ్ళీ వాళ్ళ ప్రాణాలు తీసుకుంటే ఆ ప్రాణాలతోటి రాజకీయం ఆడడానికి కల్వకుంట్ల కుటుంబం తారక రామారావు నాయకత్వంలో బయటికి వచ్చింది.